మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలుస్తా ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా. ఎవరా భోగి భోగేశ్వరరావు లెక్చరర్. A few moments later. రేయ్ ఇదిగో నువ్వు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా. అసలు ఆడికి నాకు పడదు. ఏదో బామ్మద్దుగానే వదిలేస్తున్నాను. నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బావా. రేయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాక్? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు. అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు. తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు. మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు. మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను అనుకో మెలికేసి నలిపా. Thunderbolts movie review and ending explanation. Hi guys, this is reviews blogger. మీరు ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నిన్న ఒక వీడియో వచ్చింది, ఈరోజు ఇంకో వీడియో వచ్చింది. చూసారు కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఆ మాత్రం కన్సిస్టెన్సీ లేకపోతే యూట్యూబ్లో బతకలేమంట. నేను రాత్రి కల్లో వచ్చింది. సో చేసేయండి మరి. అండ్ రైట్, మూవీ గురించి వెళ్తే, రివ్యూ గురించి వెళ్తే, థండర్బోల్ట్స్ యాక్చువల్ థండర్బోల్ట్స్ టీమ్ అవ్వకముందు ఎలినా బిలోవా హూ ఈస్ సిస్టర్ ఆఫ్ మన బ్లాక్ విడో, అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి డేవిడ్ హార్బర్ హూ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ గార్డియన్. అండ్ మీరు యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ ఫిలిం చూస్తుంటే అందులో గోస్ట్ ఉంటుంది. అండ్ మన వింటర్ సోల్జర్, మన క్యాప్టెన్ అమెరికా అండ్ వింటర్ సోల్జర్ అందులో సీజన్స్లలో జాన్ వాకర్ న్యూ క్యాప్టెన్ అమెరికా, వీళ్ళందరూ ఒక అసైన్మెంట్కి వెళ్తారు. ఆ అసైన్మెంట్లో వీళ్ళని కొట్టుకుంటారు. ఈ కొట్టుకోవడం వల్ల బాబ్ దొరుకుతారు. బాబ్ అంటే మహేష్ బాబు కాదు, బాబే సెంట్రీ అనమాట. ఈ బాబ్ దొరుకుతారు. వీళ్ళందరినీ ఇక్కడ చేర్చింది మాత్రం మన వెరీ ఓన్ వ్యాలంటీనా అక్క. ఈ వ్యాలంటీనా అక్క తను చేసిన కొన్ని దుర్మార్గమైన పనులు వీళ్ళు సాక్షులు అన్నమాట. సో వీళ్ళని కొట్టించేసుకొని నేను చంపేస్తా, నా సాక్ష్యాలకు ఏముండదు, నేను నెక్స్ట్ ఫ్యూరీ అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటది. కాకపోతే ఈయన ప్లాన్ ఉల్టా లట్కాయించేసి బాబ్ బతికేసి బాబ్ సూపర్ మ్యాన్ అయిపోతారు అనమాట. బాబ్ అంటే మహేష్ బాబు కాదు, బాబ్ సెంట్రీ అవుతారు అనమాట. సెంట్రీకి 1000 సూర్యుల యొక్క పవర్ ఉంటుంది. ఈ సెంట్రీకి మన మూన్ నైట్ లాగా 3 క్యారెక్టర్లు ఉంటాయి అనమాట లోపలే. వాయిడ్ అని చెప్పి, జాన్సన్ అని చెప్పి, బాబ్ అని చెప్పి. సో ఈ తర్వాత ఈ థండర్బోల్ట్స్ అందరు బేసికల్లీ వేస్ట్ కావాలన్నమాట. ఎలినా బిలోవా ఒక లూజరే, మన వింటర్ సోల్జర్ ఒక లూజరే. ఈ బంచ్ ఆఫ్ లూజర్స్ అందరు కలిసి ఓ టీమ్ గా ఫామ్ అయ్యి ఈ బాబులో ఉన్న వైడ్ గాని ఎలా ఎదుర్కొన్నారు అనేది సినిమా. ఇంతమించి ఏం లేదు. స్టోరీ పరంగా అయితే నాకైతే పెద్దగా అసలు ఏం అనిపించాలి. నాకైతే పెద్ద స్టోరీ కూడా కాదు. ఆల్రెడీ సూసైడ్ స్క్వాడ్ అనేది వచ్చింది 2016లో. దానిలో ఇంకా మంచి బెటర్ ప్లాట్ ఉన్నది, బట్ ఇందులో అయితే అస్సలు లేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయాన్ని మాట్లాడితే ఫ్లోరెన్స్ ప్యూ యాజ్ ఎలినా బిలోవా మస్తు చేసింది. చాలా మంచిగా అనిపించింది ఆన్ స్క్రీన్ మీద కూడా చాలా రోజుల తర్వాత. అండ్ నెక్స్ట్ బాబ్ క్యారెక్టర్ చేసిన బాబ్ అంటే మళ్ళీ మహేష్ బాబు కాదు, బాబ్. ఈ బాబ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి అయితే చూడడానికి చాలా బాగున్నాడు. పర్ఫార్మెన్స్ లో మనకి ఆ వాయిడ్ క్యారెక్టర్ కి, బాబ్ క్యారెక్టర్ కి, ఇంకో క్యారెక్టర్ కి, సెంట్రీ క్యారెక్టర్ కి మంచిగానే జస్టిఫై చేశాడు. అండ్ మిగతా వాళ్ళంతా ఇక నీకు కామెడీ ఎక్కడ పండాలన్నా డేవిడ్ హార్బర్ వచ్చేస్తాడు. దట్ ఈస్ రెడ్ గార్డియన్. ఆడ వచ్చేస్తా అంటాడు, వచ్చేసి ఇక మనల్ని బాగా నవ్విచ్చేస్తా అంటాడు. అండ్ సినిమాకి అయితే ఓకే, నాకు ఆ క్యాప్టెన్ అమెరికా ఫిలింతో పోల్చుకుంటే, బ్రేవ్ న్యూ వరల్డ్తో పోల్చుకుంటే నాకు ఇది పర్లేదు అని మాత్రం అనిపించింది. బట్ ఇది పెద్ద గొప్ప సినిమా అయితే కాదు. పర్లేదు, ఓకే, నార్మల్గా వెళ్ళిపోయే సినిమానే, అంత గొప్ప సినిమా అయితే కాదు. ఓకే, యాక్షన్ పరంగా కూడా 2-3 సీన్స్ బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మార్వెల్ తోటి వీళ్ళు సినిమా 2 గంటలు పెట్టుకుంటాడు. ట్రైలర్లు, టీజర్లు, క్లిప్పులు, సాగర్ అందులో మొత్తం కలిపి 20 నిమిషాల సినిమా మొత్తం ట్రైలర్ల రూపంలో పెట్టేస్తాడు. ఇంకెందుకు వెళ్ళాలి చెప్పి ఇలా సినిమాలకి? 2 గంటల సినిమాలలో నువ్వు అరౌండ్ 30 minutes ఫుటేజ్ అంతా నువ్వు బయట పెట్టేస్తావు. ఇది మాత్రం పెద్ద నెగిటివ్. అండ్ స్టోరీ కూడా నెగిటివే. ఇది కొంచెం మార్చుకోవాలి, మారాలనే వాళ్ళు.
డెఫినెట్లీ. అండ్ ఇక్కడతో అయితే రివ్యూ అయిపోయింది. ఇక ఎండింగ్ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తాను. సినిమా ఇక్కడ దాకా మీరు రివ్యూ చూసి వెళ్ళిపోండి. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండింగ్ చెప్పేస్తాను. ఎండింగ్లో ఏమవుతుందంటే మన వ్యాలంటీన్ అక్క చేసిన పనులకి బాబు కాస్త వాయిడ్ అవుతాడు. ఈ వాయిడ్ని అందరు కలిసి, ఈ టీం అందరు కలిసి పోయి నాపేసి వీళ్ళందరూ ఇట్లా కొట్టుకోసాగడానికి మెయిన్ రీజన్ వ్యాలంటీన్ అక్క కాబట్టి వ్యాలంటీన్ అక్క మీదకి వెళ్తారు. మోసం చేస్తున్నావు కదా అక్క అని చెప్పి. ఆడికి వెళ్తే వ్యాలంటీన్ అక్క నాందా నిక్ ఫ్యూరీ అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టి ఈ థండర్ బోల్ట్స్ని కాస్త న్యూ అవెంజర్స్ కింద ప్రకటించేస్తుంది. వీళ్ళు న్యూ అవెంజర్స్ కింద ప్రకటించడం వల్ల మన శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికా, సారీ శామ్ విల్సన్ నా దృష్టిలో ఎప్పుడు ఫాల్కనే, ఆ శామ్ విల్సన్ ఫాల్కన్ అని క్యాప్టెన్ అమెరికా అనే అతను అవెంజర్స్ మీరు ఎట్లయితారు రావాయి, నేను అవెంజర్, నా దగ్గర ఉంది పేటెంట్ రైట్ అని చెప్పి వీళ్ళ మీద కేసు వేస్తాడు. సో ఈ బంచ్ ఆఫ్ పీపుల్, మన వింటర్ సోల్జర్ కానీ, డేవిడ్ హార్బర్ కానీ, మన ఫ్లోరెన్స్ పోగ్, బాబు, పాల్ వాకర్, సారీ జాన్ వాకర్, వీళ్ళందరూ కూర్చొని అరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంటే న్యూ అవెంజర్స్ని కాకుండా న్యూ అవెంజర్స్ జెడ్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈలోపు మన ఫ్లోరెన్స్ ప్యూక్ ఏం చెప్పుద్ది అంటే ఎలియనా బిలావ్ ఏం చెప్పుద్ది అంటే స్పేస్ నుంచి చాలా అయితే వస్తున్నాం, మన టీం ఇంకా అంత పవర్ఫుల్గా లేదు, ఏం చేద్దామంటే సర్లే వీళ్ళు శాటిలైట్ వాళ్ళని అది కనుక్కొని స్పేస్లో జరిగిన ఒక వీడియో చూస్తారు. ఆ వీడియోలో ఏంటంటే ఒక జెట్ వస్తుంది, జెట్ మీద ఫెంటాస్టిక్ ఫోర్ సింబల్ ఉంటుంది. ఇంతే. అంటే ఇక వాళ్ళు రిఫర్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే పార్ట్లో ఫెంటాస్టిక్ ఫోర్ రాబోతున్నారు. అండ్ వాళ్ళ క్లైమాక్స్లో అంటే వాళ్ళ ఎండింగ్లో పోస్ట్ క్రెడిట్ సీన్లో వీళ్ళు థండర్ బోల్ట్స్ని కలుస్తారు, న్యూ అవెంజర్స్ని కలుస్తారు. నాకైతే న్యూ అవెంజర్స్ టైటిల్ అస్సలు నచ్చలేదు. వీళ్ళు థండర్ బోల్ట్స్ గానే ఉండడం బెటర్ అనిపిస్తుంది. వీళ్ళు థండర్ బోల్ట్స్ అవెంజర్స్ టైటిల్ నొక్కేశారు, అవెంజర్స్ బిల్డింగ్ ను నొక్కేశారు, గవర్నమెంట్ సపోర్ట్ కూడా వచ్చింది. పర్సనల్ సారీ. అండ్ జూలై 8కి మన ఫెంటాస్టిక్ ఫోర్ రిలీజ్ అవుతుంది. చూద్దాం అది ఎట్లుంటుందో. నాకైతే థండర్ బోల్ట్స్ అయితే యావరేజ్ అనిపించింది. వెళ్తా అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళండి, బట్ 3D మాత్రం ప్రిఫర్ చేయకండి. నేనైతే 3Dలో చూసినా, నాకైతే అంత పెద్ద నచ్చలే. అండ్ మా రివ్యూ అండ్ మా ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెం ఫన్నీగా నచ్చితే షేర్ చేయండి గురు, షేర్ చేస్తే బాగుంటుంది. అండ్ బాయ్.